హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఎప్పుడు కోరుకుంటా అనమాట. సో ఎప్పటిలాగానే పల్లెటూరు చిట్కాతో మీ ముందుకైతే వచ్చేసానండి. హెయిర్ గురించి అనమాట. మన అమ్మమ్మల కాలం నాటి చిట్కా అనమాట ఇది. వాళ్ళైతే ఏం వాడి హెయిర్‌ని ఇంత గ్లోగా చేసుకున్నారు అనేది ఈరోజు చెప్పబోతున్నా అనమాట. సో పల్లెటూరు గురించి విషయాలు మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటాను కదా! అలాగే ఈరోజు కూడా చెప్తున్నా అనమాట. సో ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, కుంకుడుగాయలనమాట. కుంకుడుగాయలు యూజ్ చేసైతే మన హెయిర్ గ్లో ఉంచుకోవడం అనేది మన అమ్మమ్మల కాలం నాటి నుంచి ఉన్నదే కదా! సో నాకైతే మా అమ్మ ఇవే యూజ్ చేసేవారు. ఇప్పటికి నేను ఇవే యూజ్ చేస్తాను. సో అవి ఎలా యూజ్ చేస్తాను, ఏంటి, అసలు ఏం వాడడం వల్ల మన హెయిర్ అనేది థిన్‌గా, లాంగ్‌గా అవుతుందనేదే ఈ వీడియో అనమాట. నేనైతే గనక నా హెయిర్‌కి వచ్చేసి ఫ్రెండ్స్ ఇదిగోండి కుంకుడికాయలు, అలాగే మందారాకులు, దాంతో పాటుగానే ఒక చిన్నదనమాట అన్నం వార్చిన గంజి ఉంటుంది కదా! అన్నం వార్చిన గంజిని కూడా ఉపయోగిస్తా అనమాట. కుంకుడుకాయలు, అలాగే మందారాకులు, దాంతో పాటుగానే అన్నం వార్చిన గంజి వాడడం వల్ల నా హెయిర్ అయితే ఇంత లాంగ్‌గా, ఇంత థిన్‌గా ఉండడం అయితే జరిగిందనమాట. ఇప్పుడున్న కలుషితాల ప్రకారం మన హెయిర్ అయితే ఫాలో అవ్వడం అయన్నీ జరుగుతాయి కదా! సో చూడండి నా హెయిర్ అయితే ఎంత లాంగ్ ఉండిందో. సో వీటిని అయితే వాడడం వల్ల అయితే ఇవి ఎలా వాడాలి, ఏంటి అనేది ఈరోజైతే మీకు ముందుకు చెప్తున్నా అనమాట. సో కుంకుడికాయలు, అలాగే మందారాకులు పేస్ట్‌గా చేసేసుకొని మెత్తగా చేసేసుకోండి కుంకుడికాయలని. అలాగే దీనిలో అయితే కొంచెం గంజి వార్చుకున్న గంజి ఉంటుంది కదా! అన్నం వార్చిన గంజి. ఆ గంజిని కూడా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని అలా నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత హెయిర్‌కి అయితే గనక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అప్లై చేసేసి ఒక 1 అవర్ అలా ఉంచేసి హెడ్ బాత్ చేసేసేయండి. ఇలా వారంలో 2 టైమ్స్ చేస్తే గనక డెఫినెట్‌లీ మన హెయిర్ అయితే గనక సూపర్‌గా ఉంటుందండి. దానిలో అసలు డౌటే లేదనమాట. సో ఈ అమ్మమ్మల కాలం, బామ్మల కాలం నాటి చిట్కాను ఉపయోగించి అయితే మన హెయిర్‌ని లాంగ్‌గా, థిన్‌గా చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్‌లో మరిన్ని పాతకాలం పద్ధతుల విషయాలు గానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో డెఫినెట్‌లీ నా ఛానల్‌ని అయితే విజిట్ చేయండి. నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మీ అందరి సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్ ఉంటేనే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా! సో తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.